రంజాన్ వేడుకలపై యుద్ధం ఎఫెక్ట్ చాలా తీవ్రంగా కనిపిస్తోంది. దుబాయ్లోని పలు ప్రాంతాల్లో బహిరంగ ప్రార్థనలు రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. దుబాయ్పై ఇరాన్ దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో చాలా గ్రాండ్గా జరిగేటువంటి రంజాన్ వేడుకల్లో కూడా కొంత కళ తప్పినట్లుగా కనపడుతుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం యాజ్ యూజువల్గా ఈ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మరోవైపు దుబాయ్ వాసులు చాలా ప్రాంతాల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయంతో ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఎటువైపు నుంచి ఏ మిజైల్ వస్తుందో ఏ డ్రోన్ వస్తుందో తెలియని పరిస్థితుల్లో ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్లుగా కనపడుతుంది. మసీదుల లోపల మాత్రమే ప్రార్థనలు నిర్వహించాలంటే ఇప్పటికీ ఆదేశాలు వచ్చాయి. ఇటు గ్లోబల్ విలేజ్లో ప్రసిద్ధ ఈద్ బాణసంచా వేడుకలు రద్దయ్యాయి. అలాగే విలేజ్ను ప్రజెంట్ తాత్కాలికంగా మూసివేసింది అక్కడి గవర్నమెంట్. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో గుమికూడొద్దంటూ కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు దుబాయ్పై ఈ వరుస దాడులకు ఇరాన్ తెగబడుతున్న నేపథ్యంలో ఒకవేళ సైరన్స్ మోగితే వెంటనే బయట ఉన్నవాళ్ళు, గ్యాదరింగ్స్లో ఉన్నవాళ్ళు కానీ ఈవెన్ మాస్క్లో ఉన్నవాళ్ళైనా సరే వెంటనే జాగ్రత్త పడండి అంటూ ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లుగా కనపడుతోంది. ఈ నేపథ్యంలో దుబాయ్ మీద చాలా తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ మనం చూస్తున్నాం. ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున నష్టపోయింది, టూరిజం నష్టపోయింది. మరోవైపు చాలా హోటల్స్ దెబ్బతిన్నాయి. ఇక ఆయిల్ స్టోర్స్ అండ్ రిఫైనరీస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని లక్షల కోట్ల సంపద దుబాయ్లో ఇప్పుడు ఆవిరైపోయింది. గల్ఫ్ కంట్రీస్ అన్నింటిలోనూ ఇదే పరిస్థితి కనపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా దుబాయ్ సెలబ్రేషన్స్కి ఒక మంచి ప్లేస్. ప్రపంచ దేశాల నుంచి అక్కడికి టూరిస్టులు వెళ్తూ ఉంటారు నార్మల్ డేస్లో. అందులోనూ ఈద్ టైంలో ఇంకా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్తారు. చాలా గొప్ప సెలబ్రేషన్స్ అక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనపడుతోంది. సహజంగా ఈ రైడ్స్ అండ్ విజిట్లు మనం సహజంగా చూస్తూ ఉంటాం. టూరిస్ట్ రైడ్స్ పూర్తిగా నిలిచిపోయాయి. టికెట్స్ బుకింగ్స్ అన్నీ ఆపేశారు. చాలా ఈవెంట్స్, చాలా గ్రాండ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, అవి మొత్తం ఆగిపోయాయి. అలాగే లైట్ షోస్, ఫ్యామిలీ ఈవెంట్స్, స్పెషల్ యాక్టివిటీస్ ఉంటాయి ఈ ఈద్ టైంలో, అవన్నీ ఆగిపోయాయి. కొన్ని లక్షల మంది ఈ సమయంలో దుబాయ్కి వెళ్తారు అక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి, వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసి ఉండడానికి. మనందరికీ తెలుసు, మన ఇండియా నుంచే ఎంతోమంది దుబాయ్లో ఉండి అక్కడ పెద్ద స్థాయి నుంచి అన్స్కిల్డ్ లేబర్ వరకు అన్ని స్థాయిల్లోనూ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ అక్కడి నుంచి ఇక్కడికి రావడమైనా, ఇండియాకి రావడమైనా, లేదంటే ఇండియా నుంచి దుబాయ్ వెళ్ళడమైనా సహజంగా మనం చూస్తూ ఉంటాం. అందులోనూ ఈద్ టైంలో అక్కడికి ఫ్యామిలీస్ని తీసుకువెళ్ళి చాలా సరదాగా పండగ చేసుకునేటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు భయంతో పండగని చేసుకోవాల్సిన పరిస్థితులు. ఏ క్షణంలో ఎలా ఉంటుందో, ఎక్కడ ఏది పేలిపోతుందో, ఎటువైపు నుంచి అటాక్స్ జరుగుతాయో తెలియని పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో కూడా చాలామంది గుమిగూడుతూ ఉంటారు. దుబాయ్ లాంటి ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో నమాజులు జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్పింది, ఎవ్వరూ బయటికి రావద్దు అంటూ. ఇక టూరిజం యాక్టివిటీస్ పూర్తిగా ఆగిపోయాయి. లైక్ ప్రైవేట్ క్యాబిన్ బుకింగ్స్, గ్రూప్ విజిట్స్, ఫోటోగ్రఫీస్ అన్నీ ఆగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా అసలు దుబాయ్ మొత్తం కళ తప్పింది అని మనం చెప్పలేం. కానీ ప్రతిసారి జరిగేంత గొప్పగా మాత్రం ఈసారి లేదు. దుబాయ్కి ప్రతిసారి వచ్చే ఆదాయం లేకపోగా చాలా తీవ్రమైనటువంటి నష్టం మనకి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో చాలా కొన్ని మనం చూస్తుంటాం. ఫైర్ వర్క్స్ చాలా ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి ఇలాంటి టైంలో. అవన్నీ కూడా క్యాన్సిల్ అయ్యాయి. ఫైర్ వర్క్స్, ఈద్ ఫైర్ వర్క్ షో అని స్పెషల్గా ఆ టైంలో చేస్తూ ఉంటారు. ఈవెన్ బుర్జ్ ఖలీఫా దగ్గర కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. బుర్జ్ ఖలీఫా దగ్గర జరిగేటువంటి ఈ లైట్ షోస్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా కొంత తక్కువగా జరుగుతున్నట్లుగా మనకు కనపడుతుంది. బుర్జ్ ఖలీఫా చుట్టూ కొన్ని వేల మంది గుమిగూడుతారు. వేల మంది అక్కడ గుమిగూడి అక్కడ వచ్చేటువంటి ఆ ఫైర్ వర్క్స్ కానీ, ఆ లైట్ షోస్ కానీ, లేజర్ షోస్, వీటన్నిటిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఈసారి అంత గ్రాండ్గా అక్కడ కనిపించని పరిస్థితి ఉంది. దుబాయ్ ఇక్కడ బుర్జ్ ఖలీఫా దగ్గర జరిగేటువంటి ఈ లైట్ షోస్ కానీ లేదంటే ఈ ఫైర్ వర్క్స్ ప్రపంచంలోనే చాలా పాపులర్. ప్రపంచ దేశాల నుంచి కూడా అక్కడికి వెళ్ళి స్పెషల్గా విజిట్ చేస్తూ ఉంటారు ఇలాంటి టైంలో. ఇప్పుడు అవన్నీ తగ్గాయి. అసలు పూర్తిగా ఆగాయని మనం చెప్పలేము, తగ్గాయని అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అండ్ గ్లోబల్ విలేజ్ అక్కడ పూర్తిగా క్లోజ్ చేసినట్లుగా తెలుస్తుంది. అన్ని ఈద్ ప్రోగ్రామ్స్ని కూడా గ్లోబల్ విలేజ్లో నిలిపివేశారు. ఇక మేజర్గా ఈ ఫైర్ వర్క్స్ని సైతం క్యాన్సిల్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ
సిచ్యువేషన్ అంతా నార్మల్ అయ్యే వరకు ఫైర్ వర్క్స్కి అవకాశం లేదంటూ చెప్పారు. అలాగే ఈద్ ఫైర్ వర్క్స్, అలాగే రివర్ ల్యాండ్లో కూడా ఈద్ సమయంలో ఈ ఫైర్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి ప్రత్యేకంగా, అక్కడ క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తుంది. అలాగే మనందరికీ తెలిసిందే ఈద్ హాలిడే ఈవెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి దుబాయ్లో. టూరిస్టులు చాలా ఎక్కువ మంది వస్తారు కాబట్టి హాలిడే ఈవెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా క్యాన్సిల్ అవ్వడాన్ని మనం చూడొచ్చు. వాటితో పాటుగా టూరిస్ట్ యాక్టివిటీస్, ఇక మనం ప్రత్యేకంగా చెప్పేదే ఉంది. దుబాయ్ అంటే టూరిస్టులు చాలా పెద్ద ఎత్తున దుబాయ్కి లాభం వస్తూ ఉంటుంది టూరిస్టుల వల్ల. మొత్తం ఆగిపోయింది. అలాగే ఈ అబ్జర్వేషన్ వీల్ విజిట్స్ అన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. టూరిస్ట్ స్పాట్స్ అన్నీ చాలా వరకు క్లోజ్ చేసేశారు. ఈ నేపథ్యంలో ఇక మసీదులు మోర్ దాన్ 900 మాస్క్స్ ఉన్నాయి పెద్ద పెద్దవి. అవన్నీ కూడా ఇప్పుడు అవన్నీ కూడా చాలా వరకు కొన్ని క్లోజ్ అయితే కొన్ని బహిరంగంగా ఈ ప్రార్థనలన్నీ ఆపేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేవలం మసీదుల్లో మాత్రమే నమాజ్ చేసుకోవాలి, ప్రార్థనలు చేసుకోవాలి అంటూ చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే గ్రౌండ్ గ్యాదరింగ్స్ ఇక లేవని చెప్పడంతో కొంతవరకు పబ్లిక్ డీలా పడ్డారని చెప్పాలి. ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ పరిస్థితులు ఉంటాయి? ఈ యుద్ధం ఆగిపోవాలని కూడా చాలామంది ప్రార్థనలు చేస్తున్నట్లుగా కనపడుతుంది. వీలైనంత త్వరగా యుద్ధం పరిస్థితి నుంచి బయటపడాలని. ఇక అట్ ది సేమ్ టైం జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకోవడానికి సైతం ఇప్పుడు దుబాయ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనపడుతుంది. వీలైనంత త్వరగా మళ్ళీ తిరిగి ఎలా ఈ టూరిస్టులను యాక్టివేట్ చేయాలి, అట్రాక్ట్ చేయాలి, అలాగే ఫ్యామిలీస్ని ఎలా సేవ్ చేయాలి అనే విషయంలో కూడా కొంత ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనపడుతుంది. ఇన్ కేస్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా దుబాయ్లో ఉన్నారా, మీరు ఇన్ కేస్ దుబాయ్లో ఉన్నట్లయితే అక్కడ ఎలాంటి నష్టం జరుగుతుంది, ఎలాంటి సెలబ్రేషన్స్ ఉండేవి, ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మీ అభిప్రాయాలను కూడా కొంతవరకు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా వరుస అటాక్స్ చేస్తామంటూ మరోవైపు ఇరాన్ ప్రకటించడాన్ని మనం చూస్తున్నాం. కేవలం దుబాయ్లోనే కాదు, గల్ఫ్ దేశాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బహిరంగ ప్రార్థనలు నిలిపివేయడం, గ్యాదరింగ్స్ వద్దని చెప్పడం, ఓన్లీ మాస్కుల్లో మాత్రమే ఈ ప్రార్థనలు చేయాలని చెప్పడం కానీ, టూరిస్టులను అలౌ చేయకపోవడం కానీ, ఇలా ఈవెన్ ఫ్లైట్ సర్వీసులు కూడా చాలా ఎక్కువగా ఉండేవి ఈ టైంలో. కానీ ఇప్పుడు అవన్నీ కూడా క్యాన్సిల్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఇన్ కేస్ మీరేమైనా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా ఈ యుద్ధం వల్ల? మీకు తెలిసిన వాళ్ళు ఉండడం కానీ, లేదంటే మీరు ఒకవేళ అక్కడ ఉన్నట్టయితే మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడ రిస్ట్రిక్షన్స్ ఏ విధంగా ఉన్నాయనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాలు మాతో కూడా పంచుకోండి. बहुत तगड़ा ही धमाका हुआ है यहाँ बहरीन में। देख लीजिए, ये ड्रोन जा रहा है, आप लोग देखिए। भागो पीछे तो पीछे। बहुत तगड़ा ही धमाका हुआ है यहाँ बहरीन में। देख लीजिए, ये ड्रोन जा रहा है, आप